వెల్కమ్ టు ప్యూర్ బిక్స్. ఈ వీడియోలో నేను కేక్ స్పాంజ్ని లేయర్స్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న వెనిలా బేస్, దీనికోసం నేను 6 ఇంచ్ డయామీటర్ అండ్ 2.5 ఇంచ్ డెప్త్ ఉన్న కేక్ టిన్ని యూజ్ చేశాను. ఇప్పుడు కేక్ లేయర్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఎన్ని లేయర్స్ కట్ చేసినా కూడా అన్ని లేయర్స్ ఒకే థిక్నెస్తో ఈవెన్గా ఉండాలి. ఈ వీడియోలో నేను 3 లేయర్స్ కట్ చేస్తున్నాను. లేయర్స్ కట్ చేయడం కోసం మనం నార్మల్గా కిచెన్లో యూస్ చేసే నైఫ్ను కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసే నైఫ్ని యూస్ చేసి ఫస్ట్ లేయర్ని కట్ చేసుకుంటున్నాను. మనం 3 లేయర్స్ కట్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా ఫస్ట్ లేయర్ని ఒక అవుటర్ లైన్ మార్క్ చేసుకుందాం. దానికోసం మనం నైఫ్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచి కేక్ టేబుల్ని రొటేట్ చేద్దాం. నెక్స్ట్ ఈ లైన్ మీదనే మనం కొంచెం డీప్గా కట్ చేసుకుందాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నేను నైఫ్ పొజిషన్ని చేంజ్ చేయడం లేదు, జస్ట్ కేక్ టేబుల్ని మాత్రమే రొటేట్ చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా డెప్త్ పెంచుకుంటూ ఇంట్లో యూజ్ చేసే నైఫ్తో లేయర్స్ని కట్ చేసుకోవచ్చు. చూడండి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా ఎంత నీట్గా ఫ్లాట్గా కట్ అయిందో. కొంచెం అలవాటైతే ఈ లేయర్స్ని ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ని నేను రెగ్యులర్గా యూస్ చేసే నైఫ్తో ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఈ లాంగ్ నైఫ్తో ఇంకా స్పీడ్గా కట్ చేయొచ్చు. మీకోసం నేను స్లోగా కట్ చేస్తున్నాను. నైఫ్ ఏదైనా ప్రాసెస్ మాత్రం సేమ్. దీన్ని రెగ్యులర్ నైఫ్తో కట్ చేశాను. ఇది లాంగ్ నైఫ్తో కట్ చేశాను. ఫైనల్గా చూడండి, 2 డిఫరెంట్ నైఫ్తో కట్ చేసుకున్నా కూడా ఈక్వల్గా వచ్చాయి.